నమస్తే ట్రేడర్స్. ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను పుట్ సైడ్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫుల్ బేరిష్ ఉంది. అలాగే నిఫ్టీ కూడా మెయిన్ సపోర్ట్ నుంచి రివర్సల్ అయ్యి బేరిష్ అయింది. నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీలో మనకి రిస్క్ రివార్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. మన ఎస్ఎల్ చాలా చిన్నది, బట్ రివార్డ్ అనేది ఎక్కువ ఉంది దీంట్లో. పీవాట్ పైన ఎస్ఎల్ అంటే నా ఎస్ఎల్ అయితే 20 పాయింట్స్. ఇలా రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదైతే తీసుకున్న ట్రేడ్. మనకి బ్యాక్ టు బ్యాక్ 3 days అయితే లాస్ వచ్చింది. ఇది 4th డే. చూద్దాము ఈరోజు లాస్ ప్రాఫిట్ ఏది వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఫ్రెండ్స్. బట్ మన రూల్స్ అనేది అయితే బ్రేక్ చేయొద్దు. ప్రాఫిట్ లాస్ అనేది కామన్. లాస్ రాకుండా అయితే ఉండలేము. లాస్ ఇట్లా వస్తాయి, కామన్ అది. బట్ రూల్స్ అనేవి అయితే బ్రేక్ చేయొద్దు. ఎప్పుడైనా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. మనము రివార్డ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, రిస్క్ అనేది తక్కువ తీసుకోవాలి. చూసారు కదా, నేను మళ్ళీ ఎస్ఎల్ అనేది ట్రైల్ చేస్తున్నా. ఎందుకంటే మనం వచ్చిన రివార్డ్ అనేది మనం మిస్ చేసుకోవద్దు. అట్లా ఇప్పుడు 1:1కి ట్రైల్ చేద్దామని చూస్తున్నా ఎస్ఎల్. ఎందుకంటే మనం 1:1 ఓకే 1:1కి అయితే ట్రైల్ చేసా. బట్ 2000 కోసం వెయిట్ చేస్తున్నా. బట్ నాకు అక్కడ రివార్డ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది, అందుకే క్లోజ్ చేస్తా. కొంచెం ఒక 1800 అలా కనిపిస్తే నేను క్లోజ్ చేస్తా. చూద్దాము. ఓకే 1800 వచ్చింది, నేను క్లోజ్ చేసా. బట్ మనము 1673 అయితే బుక్ చేసాం, నో ప్రాబ్లం. 1:2.3 అలా బుక్ చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.